విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్ కేవలం 999 రూపాయలకు మాత్రమే. హాయ్ హలో నమస్తే. మనతో ఉన్నారు డివోషనల్ కోచ్ శారదా గారు. నమస్తే మేడం. నమస్తే మేడం, అందరూ ఇంట్లో ఆడవారు పూజ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఏ సమయంలో ధూపం దీపం నైవేద్యం పెట్టాలో తెలియదు. ఏ సమయంలో పెడితే ఏ సమయంలో పూజ చేస్తే పూజ ఫలితం దక్కుతుంది? మంచి క్వశ్చన్. నవేడేస్ ఏ టైంలో పడితే ఆ టైంలో పూజ చేసుకుంటున్నాము. భక్తి ముఖ్యం మనకు. ఎక్కువగా బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే పూజ విధి విధానాలు చేసుకుంటారో వాళ్ళ జీవితం చాలా చాలా గొప్పగా ఉంటుంది. సూర్యుడు లేయక ముందే మన కంట్లో నుంచి వెలుగు రావాలి అని అంటారు పూర్వీకులు కదా. ఆ కంట్లో నుంచి వెలుగు ఎవరికైతే వస్తుందో సూర్యోదయం కాకని వాళ్ళ జీవితాలు ఎప్పుడో ఒక రోజు టర్నింగ్ పాయింట్ తీసుకుంటుంది అని అంటారు. పూర్వకాలంలో వ్యవసాయానికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళు కానీ అర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లేచి స్నాన పానీయాలు కాలకృత్యాలన్నీ తీర్చుకొని ఇల్లంతా అలికి ముగ్గులు వేసుకొని సూర్య భగవానికి స్వాగతం పలికేవాళ్ళు కదా. అది బ్రహ్మ ముహూర్తం. ఆ బ్రహ్మ ముహూర్తంలో లేచి ఎవరైనా పూజ విధి విధానాలు ధూపదీప నైవేద్యాలు పెట్టుకున్నారనుకోండి, మొదటిగా అబ్బే ఫలితం వాళ్ళకు అబ్బుతుంది. ఆ తర్వాత లేని వాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఇంతకాలం చేసాం ఇప్పుడు మాకు చేత కాలేదు అని ఎవరైనా ఉన్న వాళ్ళైతే 6, 7 తర్వాత లేచి స్నాన పానీయాలు చేసుకుని 9 లోపల పూజ ముగించేసేయాలి. 9 లోపల పూజ ముగించేసేయాలి. ఇంకా సాయంకాలం పూజ అంటారా, శుక్రవారము మంగళవారము రాహుకాలం ఉంటుంది మనకి. ఆ రాహుకాలంలో మనం పూజలు చేసుకోవచ్చు. రాహుకాల పూజలకి చాలా విశేషమైనటువంటి ఫలితమే ఉంటుంది. అన్ని దేవాలయాలు రాహుకాల టైంలో కూడా తలుపులను తీసుంటారు. దుర్గాదేవి అమ్మవారి గుడిలో అయితే విశేషంగా ఈ రాహుకాల పూజ చేస్తూనే ఉంటారు. అది 3:30 నుంచి, శుక్రవారం అయితే 10:30 నుంచి 12 వరకు స్టార్ట్ అవుతుంది. మంగళవారాలు అయితే కనుక మనకు 2:30, 3 నుంచి 4:30 వరకు రాహుకాలం ఉంటుంది. ఆ టైంలో మనము రాహుకాల పూజలు చేసుకోవచ్చు. అవి తప్పితే ఇంకా సాయంకాలం 5 నుంచి 4:45 నుంచి అంటే సూర్యాస్తమయం అవుతున్న సమయంలో మనం దీపం పెట్టాము అనుకోండి, సూర్య భగవాన్ని మనము జాగ్రత్తగా పంపించిన వాళ్ళం అవుతాము. చంద్రునికి వెల్కమ్ చేసినట్టు ఉంటుంది. 4:30, 5 సన్సెట్ వెళ్ళిపోతుంది కదా. ఆ టైంలో మనం దీపం పెట్టుకుంటే అశ్విని దేవతలు ఇంటికి వెళ్తూ ఉంటారు, మనల్ని దీవిస్తూ ఉంటారు. తదాస్తు దేవతలు ఎప్పుడు మనం ఏమనుకున్నా తదాస్తు అని అంటుంటారు కదా. ఆ టైంలో దీపం పెట్టాలి. ఒకవేళ 4:30, 5 కుదరలేదు అనుకుంటే 6 నుంచి 9 లోపల మాత్రమే పూజ చేసుకోవచ్చు. మీకు ఇష్టమైనటువంటి దేవుని ఇష్టమైనటువంటి పలహారాలతో ధూపదీప నైవేద్యాలు పెట్టుకోవడానికి మీకు అవకాశం ఉంది. ఆ 9 తర్వాత చేస్తే కొంచెం టైం తారాబలం ముహూర్త బలం బాగుంది, స్పెషల్ గా ఉన్నాయి అంటే కూడా మనము అమావాస్య పౌర్ణమి పూజలు కూడా చేస్తుంటాం కదా, ఒక అరగంట అటు ఇటుగా చేసుకోవచ్చు. మేడం, అందరూ అడుగుతున్నారు మేడం వెబినార్ ఎప్పుడు ఉంటుంది, ఎలా జాయిన్ అవ్వాలని అడుగుతున్నారు. తప్పకుండా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి వాళ్ళు కాల్ చేశారంటే మన వెబినార్ డీటెయిల్స్ ఏంటనేది మనం తప్పకుండా చెప్తాం. చూసారు కదండి, ఏ సమయంలో ఎలా పూజ చేయాలి ఏంటి మీరందరూ తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే వెబినార్లో జాయిన్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.